హోలా! హలో అందరికీ. ఈ నెల జూన్ 30వ తారీఖున మనకి స్కంద పంచమి వచ్చిందండి. ఆషాఢ మాసంలో శుద్ధ పంచమిని మనం స్కంద పంచమి కింద జరుపుకుంటాము. ఈరోజే సుబ్రహ్మణ్య స్వామిని గణాలకు అధిపతిగా చేసిన రోజు కాబట్టి మనం స్కంద పంచమి కింద జరుపుకుంటాము. స్కంద పంచమి మరుసటి నాడు అంటే మనకి స్కంద పంచమి జూన్ 30వ తారీఖు వచ్చింది కదండి. మరుసటి నాడు జూలై 1న స్కంద షష్ఠి కింద జరుపుకుంటామండి. దీన్నే కుమార జయంతి అని కూడా అంటారు. కుమారస్వామి జన్మించిన రోజు సందర్భంగా మనం ఈ స్కంద షష్ఠి అనేది జరుపుకుంటాము. ఈరోజు స్కందోత్పత్తి కథ విన్నా అంటే కుమారస్వామి జననం కథ విన్నా చదివినా చాలా మంచిదండి. మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటే ఆ పూజ యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా ఉంటుందండి. అది ఈరోజు ఇంపార్టెంట్ రోజు, పలానా దేవునికి పూజ చేస్తే మంచిది, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకోకుండా పూజ చేస్తే దాని యొక్క ఫలితం అంత ఉండదు. అందుకే నేను ఏ పూజ గురించి చెప్పినా కూడా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాను. ఈ స్కంద షష్ఠి లేదా ఈ స్కంద పంచమి గురించి కథ ఏంటంటే, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కారణ జన్ముడు. పూర్వం దేవతలను ముల్లోకాలను భయభ్రాంతులకు గురి చేసిన తారకాసుడు అనే రాక్షసుని సంహరించడానికి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివపార్వతులకి పుట్టిన సంతానం మాత్రమే తారకాసుని సంహరించగలరు అని చెప్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడి సహాయంతో శివునికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవికి వివాహం జరిపిస్తారు. అలా శివపార్వతులు తేజోరూపంతో జన్మించారు కార్తికేయుడు. అలానే ఈయన్ని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. శివుని రేతస్సు 6 భాగాలుగా అయ్యి ఒకే రూపంతో 6 ముఖాలతో మనకి దర్శనమిస్తారు కాబట్టి ఈయన్ని మనం షణ్ముఖుడు అని కూడా పిలుస్తాము. కుమారస్వామి జన్మించిన తరువాత ఆయన్ని దేవతలకి సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి అన్ని గణాలకు అధిపతిగా చేస్తారు. అప్పుడు ఆ కుమారస్వామి 6 ముఖాలు 12 చేతులతో తారకాసునితో భీకర యుద్ధం చేసి విజయం సాధించి దేవతలందరినీ తారకాసుని బారి నుంచి రక్షిస్తారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజుని స్కంద షష్ఠి కింద, సుబ్రహ్మణ్య స్వామిని గణాలకు అధిపతి చేసిన రోజున స్కంద పంచమి కింద మనం జరుపుకుంటాము. ముందుగా ఈ స్కంద పంచమి నాడు స్వామివారిని ఎట్లా పూజించుకోవాలో చూద్దాము. సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, శత్రుబాధలు ఉన్నవారు, కుజదోషం ఉన్నవాళ్ళు ఈ పంచమి నాడు స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదండి. కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిది వాళ్ళకి. ముందుగా ఇంటిని అంతా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ లేదా శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో ఉన్నా పర్లేదండి. చక్కగా ఎర్రటి పువ్వులు, గంధం, కుంకంతో బొట్లు పెట్టుకొని చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకుని ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. ఓపిక ఉన్నవారు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందిలో నువ్వుల నూనె వేసి దాంట్లో 6 ఎర్రటి ఒత్తులు అంటే నువ్వుల నూనె కుంకుమతో కలిపి 6 ఎర్రటి ఒత్తులు చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు. అలానే నైవేద్యం మీ ఓపిక తగ్గట్టు సాత్వికమైన ఆహారం ఏదైనా నైవేద్యం కింద పెట్టచ్చండి. సింపుల్గా పెట్టుకోవాలంటే బెల్లం పానకం, నువ్వులు, బెల్లం లేదా ఎర్రటి ఫ్రూట్స్ యాపిల్, పొమోగ్రనేట్ ఇలా ఏదైనా మీ ఓపిక తగ్గట్టు స్వామివారికి నివేదించవచ్చు. అలానే ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్న వాళ్ళైతే పంచామృతాలు అంటే పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. లేదా మీ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి జంట నాగులు ఉంటే వాటికి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. ఇప్పుడు గుడికి వెళ్ళి అభిషేకం అనగానే ఆవు పాలు పోసి అభిషేకం అయిపోయింది అనుకుంటారండి. అట్లా చేయకూడదు. గుళ్ళో మనం అభిషేకం చేసేటప్పుడు ముందుగా విగ్రహానికి మనం నీటితో శుభ్రం చేసుకుని దాని తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసుకుని మళ్ళీ నీటితో శుభ్రం చేసుకోవాలండి విగ్రహాన్ని. ఇప్పుడు మన ఇంట్లో అభిషేకం చేసుకుంటున్నప్పుడు పాలు అవన్నీ అభిషేకం వేసేసి డైరెక్ట్గా పూజ చేయం కదండి. మళ్ళీ విగ్రహాన్ని శుభ్రం చేసుకుని పువ్వులు, బొట్టు పెట్టుకుని అలంకరించుకున్న తర్వాతే పూజ చేసుకుంటాం కదా. అలానే గుళ్ళో కూడా ఖచ్చితంగా మనం పాలు, పెరుగు వేటితో అభిషేకం చేసినా మళ్ళీ తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత పూజ చేసుకుని దండం పెట్టుకుని రావాలి. అలానే ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే కూడా మంచిదండి. మాకు అష్టోత్తరం అవి చదవటం రాదు అనుకునే వాళ్ళు ఓం శ్రీ స్కందాయ నమః అని ఒక్క మంత్రం 11 సార్లు, 21 సార్లు లేదా 51 సార్లు, 108 సార్లు అలా మీ ఓపిక తగ్గట్టు ఎన్నిసార్లైనా జపం చేసుకోవచ్చు. ఈ ఒక్క శ్లోకం చదువుకోండి, అది కూడా చాలా మంచిది. అదేంటంటే తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్.
అలానే మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఈ శ్లోకం కూడా చదువుకోండి. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. మనకి 108 అష్టోత్తరాలు, సుబ్రహ్మణ్యాష్టకం ఇవేమీ చదువుకోవడం రాకపోయినా ఈ 2 శ్లోకాలు చదువుకోండి తప్పకుండా. ఓపిక ఉన్న వాళ్ళు ఈరోజు తప్పకుండా ఉపవాసం చేసి సంధ్యావేళ స్వామివారికి పూజ చేసుకుని ఉపవాసం విరమించుకోవచ్చు. లేదు ఓపిక లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా స్వామివారిని ఇంట్లో పూజించుకొని మీకు దగ్గరున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ స్కందాయ నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.